Fine. Well, before we start, which language you are comfortable in talking? We can talk in Telugu, bro. No issues. Perfect, perfect. Yeah. And రికార్డ్ చెయ్యొచ్చా స్క్రీన్ ఆర్ నో? అంటే రికార్డ్ చేయొచ్చు అంటే అప్లోడ్ చేస్తారా? అంటే యూట్యూబ్లో లైక్ ఎవరికైనా సిమిలర్ డౌట్స్ ఉంటే సో దే కెన్ గెట్ ద ఆన్సర్స్ అని ఇంకే దాంట్ మించి ఏం లేదు. ఓకే బ్రో, ఇట్స్ అప్. యోష్. యా పర్ఫెక్ట్. యా. యా సో నేను మీ చూశాను అదే డిస్క్రిప్షన్లో పెట్టిన డౌట్స్ అన్ని యా యా చూశాను. యా సో ఇట్స్ లైక్ వెరీ గుడ్ దట్ మీరు నన్ను అప్రోచ్ అయ్యారు అండ్ ఐ హ్యావ్ గుడ్ సార్ట్ ఆఫ్ ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. సో ఓకే మీరు స్టార్ట్ చేయండి ఫస్ట్ లైక్ ఏంటి, ఎన్ని డౌట్స్ ఏంటి, తర్వాత వి గో త్రూ లైక్ వన్ బై వన్. ఓకే. ఓకే. యా. స్టార్ట్. యా బ్రో, యాక్చువల్లీ ఏం లేదు, లైక్ మాస్టర్స్ వద్దాం అనుకుంటున్నా లైక్ ఆన్సర్ యూనికి. సో ఐ నీడ్ లైక్ బేసిక్ డీటెయిల్స్ లైక్ అంటే ఈజ్ ఇట్ వర్త్ కమింగ్ నౌ రైట్ నౌ? యా. యా, యాక్చువల్గా ఆప్షన్స్ ఏంటంటే లైక్ ఆస్ట్రేలియా, యూకే అండ్ నెదర్లాండ్స్ ఉండే. సో ఆస్ట్రేలియా అంటే రిజెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఐ వాంట్ టు చూస్ నెదర్లాండ్స్. ఓకే. సో బట్ బిఫోర్ వి డైవ్ ఇన్ టు ద టాపిక్ మెయిన్లీ, ఫస్ట్ ఏం చదువుకున్నారు, ఎప్పుడు చదువు అయిపోయింది, లైక్ వాట్ యూర్ డూయింగ్ కరెంట్లీ అండ్ లైక్ అది నాకు కొద్దిగా యా యా తెలిస్తే ఇట్ వుడ్ బి బెటర్. యా బ్రో, యాక్చువల్లీ 2022లో పాస్డ్ అవుట్ ఇన్ బీబీఏ ఇన్ మేనేజ్మెంట్. యా, సిన్స్ దెన్ లైక్ ఓన్ కంపెనీ లైక్ ఓన్ ఫర్మ్ ఉంది, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. యా, స్టిల్ నౌ అంటే ప్రెసెంట్ కూడా అదే. సో యా. సో ఏం చదువుదాం అనుకుంటున్నారు లైక్ మాస్టర్స్ లో? యా, మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్. ఇంటర్నేషనల్ బిజినెస్. ఓకే. యా, సో బ్యాచులర్స్ దేంట్లో అంటే ఐ మీన్ 2022లో బీబీఏ ఏం? బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్. యా. సో సిమిలర్ టు మాస్టర్స్ కూడా అదే బిజినెస్ లో ఇంటర్నేషనల్ యా, బిజినెస్ చేద్దాం ఎగ్జాక్ట్లీ. అనుకున్నారు. యాక్చువల్గా రూట్ పర్ఫెక్ట్. అనేది లైక్ సప్లై చైన్ సైడ్ పోదామని. సో యా యా. యా. గాట్ ఇట్. సూపర్. సో ఇట్ వుడ్ బి లైక్ వెరీ ఈజీ డిస్కషన్ దెన్ విత్ యూ బికాస్ ఇట్స్ వెరీ సింపుల్. సి, నేను యా ఇక్కడ యా ఉన్న యా. పాయింట్స్ చెప్పేస్తాను, దాని తర్వాత కాల్ తీసుకోవాలా వద్దా, ఐ మీన్ ఇక్కడికి వస్తే ఇట్ వుడ్ బి గుడ్ ఆర్ నాట్, దట్స్ అప్ టు యూ. సో ఓకే. సో ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు మీకు ఇండియాలో, లైక్ యు ఆర్ రన్నింగ్ యువర్ ఓన్ కంపెనీ బట్ స్టిల్ దాంట్లో యాక్చువల్లీ దట్ నుంచి. కంపెనీ అంటే మెయిన్ ఏంటంటే లైక్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఓ సూపర్ టోటలీ. బ్రో. యా, ఓకే. అంటే కస్టమ్స్ క్లియరెన్స్ కానీ లైక్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ప్రొక్యూర్మెంట్ అర్థమైంది. అన్ని నేనే తీసుకుంటున్నా. యా. సో లైక్ యు ఎక్స్పోర్ట్ ఆర్ యు ఇంపోర్ట్, అదే ఇక్కడ క్వశ్చన్ డిఫరెన్స్. అంటే లైక్ మోస్ట్లీ యాక్చువల్లీ మెయిన్లీ ఇంపోర్ట్. సో మెయిన్ ఇంపోర్ట్ ఏంటంటే లైక్ చేస్తారు. దాన్ని అసెంబ్లీ చేసి లైక్ వి విల్ ఎక్స్పోర్ట్ టు తైవాన్. ఓకే. ఓకే. సో యా ఫస్ట్ మీరు ఒక కంట్రీ నుంచి అది ఇంపోర్ట్ చేస్తారు టు ఇండియా యా అండ్ ఇక్కడ యా నుంచి అది మొత్తం ఫిక్స్ చేసి యు ఎక్స్పోర్ట్ టు ద యా తైవాన్. ఎగ్జాక్ట్లీ. యా. ద గాట్ బ్రాండ్ ఇట్. ఇస్ మైన్. యా ఎగ్జాక్ట్లీ. అది వర్క్ ఫ్లో అది. ఇట్స్ ఫైన్, ఇట్స్ యా ఫైన్. యా ఓకే. సో బికాస్ బిజినెస్ వేలో యూర్ డూయింగ్ గుడ్, ఐ అప్రిషియేట్ దట్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద బీబీఏ అండ్ స్టఫ్ అండ్ మాస్టర్స్, ఎందుకు ఆ థాట్ వచ్చింది ఫస్ట్ క్వశ్చన్ టు లైక్ అంటే టు స్టడీ మాస్టర్స్ మాస్టర్? యా యా యా. అంటే ఐ To వాంట్ టు get the టేక్ ఎ బ్రేక్ లైక్ exposure or 2 years. like to want to move from the country? లైక్ ఎక్స్పోజర్ అనుకోండి. Exposure. Perfect. See, ఎక్స్పోజర్ లైక్ యా బికాజ్ ఎందుకు అడుగుతున్నానంటే ఈ ఆన్సర్స్ బట్టి ఫైనల్ గా మీరు ఏం చెయ్యాలో, యా ఏది మీకు ఈజియరో అనేది నేను చెప్తాను. ఎందుకంటే కొంతమంది చదువుకోవాలి, కష్టపడాలి, యా యా మంచి జాబ్ తెచ్చుకోవాలి అన్న మైండ్ సెట్ ఉంటుంది. బికాజ్ ద రీజన్ ఏంటంటే మిమ్మల్ని ఎందుకు అడిగానంటే ఆల్రెడీ రన్నింగ్ ఏ గుడ్ బిజినెస్. ఓకే. యా దానికి ప్రాపర్ వర్క్ ఫ్లో ఉంది. సో నాకేం అర్థమైందంటే if you want to come here, you want to get some exposure, you want to get through some networks, some యా things. ఎగ్జాక్ట్లీ. అది నేను అనుకుంటున్నాను మోస్ట్లీ. ఓకే. సో ఓకే. సూపర్. సో అలాంటి దట్ మీన్స్ రెజ్యూమేలో పెట్టడానికి ఎలాంటి టైప్ ఆఫ్ ఐ మీన్ లైక్ ఎక్స్పీరియన్స్, జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు, లేకపోతే ఇదే మీరు కొద్దిగా ప్రొఫెషనల్గా పెడదాం అనుకుంటున్నారు రెజ్యూమేలో, అది యా ఇంపార్టెంట్ యా క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. ఇది కొద్దిగా ప్రొఫెషనల్‌గా యూ వుడ్ లైక్ టు ఐ వాంట్ పేస్ట్ టు ఇన్ ద కీప్ ఇట్ ఇన్ రెజ్యూమ్. యాహ్! యా యాహ్! యాహ్! ఓకే. సో ఇప్పుడు ఒకవేళ పెడితే ఎలా పెట్టాలనుకుంటున్నారు ఆ రెజ్యూమ్‌లో? నాకు ఆ రోల్ ఆర్ డిస్క్రిప్షన్, ఎక్స్‌పీరియన్స్ అది నాకు ఐ నంబర్ వాంట్ టు తెలిస్తే కీప్ ఇన్ లైక్ బెటర్. ఆపరేషనల్ ప్రొఫెషనల్స్ టైప్ ఆఫ్. ఆపరేషన్ మేనేజర్ ఆర్ సంథింగ్ యా లైక్ ఎగ్జాక్ట్లీ. ఆపరేషన్ సంథింగ్ లైక్ యా దట్. ఓకే. ఓకే. గుడ్. సో ఓకే. నెదర్లాండ్స్‌లో మాస్టర్స్ ఇన్ బిజినెస్ అది మేనేజ్మెంట్ చేయడానికి వి హావ్ గుడ్ నంబర్ ఆఫ్ ఆహ్,
యూనివర్సిటీ. ఆపర్చునిటీ. బికాజ్ యాహ్! నా లాస్ట్ ఫ్యూ క్లయింట్స్ కూడా సేమ్ ఫీల్డ్లోనే నాకు కాల్ చేశారు. ఐ మీన్ జూమ్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా బీబీఏ చేశారు. దే ఆల్సో లుకింగ్ ఫర్ సప్లై చైన్ సప్లై చైన్. లాజిస్టిక్స్. అండ్ వాళ్ళు కూడా లైక్ డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ అప్రోచ్ అయ్యారు, విచ్ ఇస్ వెరీ గుడ్. బికాజ్ నేను మాట్లాడిన దాంట్లో మోస్ట్లీ అందరూ ఫస్ట్ కేటగిరీ వచ్చేసి లైక్ ఎంబీఏ ఆ కేటగిరీలోనే ఉన్నారు. అండ్ ఆల్సో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఇన్ ద నెదర్లాండ్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఈ బిజినెస్ సప్లై అండ్ స్టఫ్ లోనే యాహ్! ఇదే చేస్తున్నారు, సప్లై చైన్ ఇవే చేస్తున్నారు. బట్ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే లెట్స్ సే ఇది ఇది టెక్ కంట్రీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెదర్లాండ్స్ ఇస్ నాట్ ఎ యాహ్! టెక్ యాహ్! కంట్రీ. యా. టెక్ కంట్రీ. సో ఇది ఫస్ట్ లో ఏంటంటే ఈ సప్లై చైన్, ఈ లాజిస్టిక్స్ ఇవి చాలా మంచి కంట్రీ ఇది. దట్ వుడ్ బి యాహ్! లైక్ టాప్ రేటెడ్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యూ నీడ్ టు షో ఏ డిఫరెంట్ సెల్లింగ్ పాయింట్ టు ద ఎంప్లాయర్ ఆర్ లైక్ ద కంపెనీస్, సో దట్ ఓకే. ఇఫ్ యూ వాంట్ గెట్ ఎ జాబ్, ఇది నీ టార్గెట్. ఆర్ ఎల్స్ హుహు. నీకు ఇక్కడ ఏదో బిజినెస్ చేద్దాము, నాకు ఆల్రెడీ బిజినెస్ ఐడియా ఉంది, ఐ వాంట్ డూ బిజినెస్ అన్న యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ. డిఫరెంట్ యాహ్! వే, బట్ ది సేమ్ యాంపుల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ నీకు ఉన్నాయి. బట్ నేను హ్యాపీగా ఏంటంటే నీ ప్రొఫైల్లో సో నీకు అంత బాధ లేదు ఆ జాబ్ రాకపోయినా, ఆర్ ఎల్స్ యూ వాంట్ డూ ద అలా బిజినెస్. ఏం లేదు. లైక్ అలా ఏం లేదా? లైక్ జాబ్ వస్తే ఇట్స్ బెటర్. ఇట్స్ బెటర్, బట్ ఇట్స్ యాహ్! నాట్ ద మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ. అలాగేమైనా ఉందా? అలా ఏం లేదు. అంటే నా గోల్ ఏందంటే లైక్ ఐ వాంట్ టు స్టార్ట్ ఎ స్టార్టప్ ఓవర్ దేర్. ఎస్, లైక్ దట్స్ వాట్ మై నెక్స్ట్ యాహ్! పాయింట్. ఎందుకు ఇది ఎగ్జాక్ట్‌లీ. చెప్తున్నానంటే లుక్, చాలా మంది వస్తున్నారు, చదువుతున్నారు, బట్ దే నాట్ యాక్చువల్లీ గివింగ్ ది సెల్లింగ్ పాయింట్ టు ద ఎంప్లాయర్. లైక్ లెట్స్ సే ఎగ్జాక్ట్‌లీ. మీరు వస్తున్నారు, చదువుతున్నారు, క్లాసులకు వెళ్తున్నారు, అక్కడ పాస్ అవుతున్నారు, అండ్ దెన్ యూర్ నాట్ ల్యాండింగ్ ఇన్ ఏ గుడ్ జాబ్. వై? బికాస్ మీరు తీసుకున్న కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఎంత ఇంటెలిజెంట్ అయినా దే డోంట్ కేర్. దే కేర్ యాహ్! హౌ డు యూ స్పీక్, హౌ డు యూ కమ్యూనికేట్, ఓకే. హౌ డు యూ మేనేజ్ ద సిచ్యువేషన్. అది రావాలంటే మీకు ఆ లాంగ్వేజ్ రావాలి. అలా ఇక్కడ లాజిస్టిక్ అంటే మీకు తెలిసిందే కదా, లైక్ హౌ వి ఎగ్జాక్ట్‌లీ. కమ్యూనికేట్, అది మెయిన్ ఇంపార్టెంట్. అది చాలా మంది మిస్ అయిపోతారు. అండ్ దీంట్లో కూడా కొన్ని కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. అది మీకు యాహ్! తెలిసే ఉంటుంది, షూర్. వాట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ యూ యూజ్ అని చెప్పి. సో ఆ యాహ్! టెక్నికల్ గా అందరూ చేస్తారు, బట్ హౌ దే ప్రజెంట్ దెమ్సెల్ఫ్ ఇన్ ద సివి, అక్కడ అందరూ ఇదైపోతారు. బట్ స్టిల్ యూ కెన్ డూ దట్ త్రూ యువర్ ప్రాసెస్. మీరు రాకముందే మీరు అనుకోండి, లైక్ లెట్స్ సే ఈ కంపెనీస్ ఈ టైప్ ఆఫ్ ప్రొఫైల్ కోసం చూస్తున్నారు. ఇవి నేర్చుకోవాలా వద్దా, ఎలా నేర్చుకోవాలి, అండ్ అది మీరు ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, హుహు. ఈ గ్యాప్లోని మాస్టర్స్ మీరు 1 ఇయర్ 2 ఇయర్ 18 months ఎంతో కొంత మీరు చేసిన తర్వాత యూ విల్ గెట్ 1 ఇయర్ ఆఫ్ టైమ్. ఓకే. పిఎస్‌డబ్ల్యూ. ఓకే. ఈ 1 ఇయర్ వీ కాల్ జూకియర్ వీసా ఆర్ లైక్ ఓరియంటేషన్ ఇయర్ వీసా. దాంట్లో ఏమవుద్దంటే యూ హ్యావ్ 1 ఇయర్ ఆఫ్ ఫ్రీ టైమ్, యూ కెన్ డూ ఎనీథింగ్, ఎనీథింగ్. ఓకే. సో దీంట్లో మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ ఆల్సో స్టార్ట్ యువర్ బిజినెస్, గెట్ ద నెట్వర్క్స్, గెట్ ద డీటెయిల్స్, అండ్ లైక్ స్టార్ట్ యువర్ థింగ్స్. అండ్ బికాస్ ఇప్పుడు ఏమవుద్దంటే 1 ఇయర్లో మీకు జాబ్ రాకపోయినా యూ హ్యావ్ టూ ఆప్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్. వన్ ఇస్ స్టార్ట్అప్ వీసా అండ్ వన్ ఇస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వీసా. ఈ రెండిట్లకి గోల్ ఒకటే, బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. స్టార్ట్అప్ అయితే హుహు. నీడ్ టు బి లైక్ షో ఏ గుడ్ ఐడియా. ఓకే. ఓకే. ఇనిషియేటివ్ లైక్ అంటే ఐడియా. లైక్ ఇన్‌కమ్ ఏమన్నా చూపియాలా? లైక్ అదే ఇంత చెప్తాను, నెక్స్ట్ పాయింట్ యాహ్! అది. యాహ్! స్టార్ట్అప్ కి అయితే ఇట్ వుడ్ బి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ క్రైటీరియా, లైక్ యాహ్! డబ్బులు చూపించాలి, ఐడియా నచ్చాలి, ఐడియా మీకు ఎలా వచ్చింది, స్టోరీ. ఇక్కడ ఏంటంటే పీపుల్ ఆర్ టువర్డ్స్ ప్రూఫ్ ఓరియంటెడ్. అసలు యాహ్! ఎందుకు నీకు ఐడియా వచ్చింది, అసలు నీ స్టోరీ ఏంటి, నీ బ్యాక్ స్టోరీ ఏంటి, నీకు ఎక్కడి నుంచి వాళ్ళు మనం చెప్తే వింటారు. నేను హుహు. ఓకే. పెట్టాను రాలేదని కేసు ఉండదు. వాళ్ళ సర్టెన్ టైప్ ఆఫ్ ఒక డాక్యుమెంట్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నువ్వు సెల్ఫ్ ఎంప్లాయిడ్ వీసా అప్లై చేద్దామని అనుకున్నాం. దానికి ఒక యాహ్! డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ పాయింట్స్ ఉంటాయి, ఎవల్యూటింగ్ హుహు. పాయింట్స్ ఓకే. ఉంటాయి. లైక్ లెట్స్ సే యాహ్! నువ్వు మాస్టర్స్ చదివితే నీకు 10 పాయింట్స్ ఇస్తాం. ఏ ఐడియా హుహు. ఎలా వచ్చిందని ఒక సర్టెన్ టైప్ ఆఫ్ టాపిక్స్ లో మెన్షన్ చేస్తే దాన్ని రివ్యూ చేసి ఒక పాయింట్స్ ఇస్తాం. అన్ని పాయింట్స్ లో లైక్ లెట్స్ 500 పాయింట్స్ అంటే మీకు 250 300 పాయింట్స్ వస్తే వీల్ గివ్ యూ ద వీసా. కానీ ఇక్కడే నువ్వేం చేయాలంటే నువ్వు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చూపించాలి, లైక్ ఐ ఆల్రెడీ హ్యావ్ దిస్ ఐడియా, వీఆర్ హ్మ్. ఆల్రెడీ డర్నింగ్ దిస్ వన్, అండ్ ఇందులో ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇవన్నీ నువ్వు సి, ఇప్పుడు మనం ఎలాగో ఒక ప్రజెంట్ చేసినప్పుడు వీల్ షో అదే. ఆల్. యాహ్! ఐ గాట్ ఇట్. సో ఇన్ ద సేమ్ వే జస్ట్ పుట్ ఆల్ యువర్
పాయింట్స్, ఆల్ యువర్ స్ట్రెంగ్త్ పాయింట్, సో దట్ వాళ్ళు రివ్యూ చేస్తే దే గివ్ యూ ద వీసా. అదొక ఆప్షన్ యా. అంటే నీ ప్రొఫైల్కి. ఎందుకంటే నాకు ఓకే. తెలుసు, బికాస్ ఐ ఆల్సో లైక్ ద బిజినెస్ స్టఫ్, సో ఐ నో ఓకే. ద ప్రాసెస్. సో నేనేమంటానంటే అది నువ్వు చేసుకోవచ్చు, ఫస్ట్ పాయింట్. సెకండ్, ఓకే. స్టార్ట్అప్ వీసా కొద్ది ప్రాబ్లం ఎందుకు అవుతుంది అంటే దాంట్లో కొద్ది ఫండ్స్ చూపించాలి, మెంటర్స్ ఓకే. చూపించాలి, ఎవరు నేను అంటే గైడ్ లైక్ చేస్తారు. అంటే అరౌండ్ ఏమన్నా లైక్ అంటే ఎంత అదే చూపించాలి లైక్? ఎందుకు వాళ్ళు డబ్బు అడుగుతారంటే నాట్ టు పుట్ ఆన్ యువర్ బిజినెస్, దే ఓకే. వాంట్ మనీ టు యూ టు సర్వైవ్ ఇన్ ద కంట్రీ ఇన్ ద ఓకే. స్పాన్ యా, ఆఫ్ యా, టైం. యా. లైక్ యా, ఎలా మనం ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దీనిలో ఫండ్స్ అడుగుతారు. ఎందుకు యా, యా, అడుగుతారు? లివింగ్ ఎక్స్పెన్సెస్. యా, అలాగా ఇప్పుడు ఇప్పుడు లెట్స్ సే నువ్వు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ లైక్ నువ్వు స్టార్ట్అప్ వీసా తీసుకున్నావు, నీకు ఎవరికి పని అవ్వరు. వన్స్ ఆ వీసా వస్తే నువ్వు ఆ పని మాత్రమే చేయాలి, యా. ఇంకెవరు కరెక్ట్. నీకు పని అవ్వరు. నాట్ ఈవెన్ అ పార్ట్ టైం, నాట్ ఈవెన్ ఎనీథింగ్. సో వాళ్ళు రిక్వైర్మెంట్ గా ఏమడుగుతారంటే, సార్ ఇట్స్ వెరీ గుడ్ దట్ యూ స్టార్టెడ్ స్టార్ట్అప్, వీ అప్రిషియేట్, బట్ లివింగ్ ఎక్స్పెన్సెస్ వీ నీడ్ టు సీ సంథింగ్ సో దట్ యా, యూ వోంట్ సర్వైవ్, లైక్ ఆ కాన్సెప్ట్ ఉండకుండా లైక్ బెటర్ గా నువ్వు అదే, సర్వైవ్ అదే. చేసుకుంటూ like, అదొక కాన్సెప్ట్. అండ్ వాళ్ళు కూడా మనం బాగా ఉన్నామా, మనకి బాగా ఉండడానికి అన్ని ఉన్నాయా, అది చూస్తారు. ఓకే. ఓకే ఓకే. సో అదొకటి ఆప్షన్ ఉంది. అండ్ ఇఫ్ పాసిబుల్ యూ కెన్ ఆల్సో గెట్ ఎ జాబ్. జాబ్ రాదని ఇంపాసిబుల్ అని నేను చెప్పను, ఓకే. ఆపర్చునిటీస్ ఆర్ దేర్. బట్ నువ్వు ఎలా షోకేస్ చేసుకుంటావు, అది క్వశ్చన్. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు యా, జాబ్. ఎందుకంటే ఈ జాబ్ వచ్చింది అనుకో, దీంట్లో నీకు ఇంకా నెట్వర్కింగ్స్ పెరుగుతాయి. యా, పెరిగిన ఎగ్జాక్ట్లీ. తర్వాత యూ హ్యావ్ సమ్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ టైం, అండ్ దెన్ అందులో నుంచి నువ్వు ఎలా ఫోకస్ చేయొచ్చు. ఇసి యా, జాబే చేస్తామని లేదు, 1 ఇయర్ 2 ఇయర్ చేసి ఆపేస్తాం. ఈ గ్యాప్ లో యా. వస్తే బెటర్, రాకపోతే మనకి ఆప్షన్ కూడా ఉంది బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్. ఓకే. 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 సో లైక్ ఈజ్ బేస్డ్ ఇట్ ఇప్పుడు మ్యాండేటరీ లైక్ డచ్ మ్యాండేటరీ లైక్ టు గెట్ జాబ్స్? సి I won't say Dutch is mandatory, but Dutch will definitely add value to your job ఓకే. landing యా, for యా, sure. యా. Because see, అందరూ చదువుతున్నారు, చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు, చాలా మంది లోకల్ స్టూడెంట్స్ ఉన్నారు. బట్ సి నేను మొన్న రీసెంట్ గా ఒక హెచ్ఆర్ తో మాట్లాడా. ఓకే. ఓకే. వాళ్ళు అదే చెప్పారు, సార్ వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ సమ్వన్ హూ ఈస్ ఇంటెలిజెంట్, హూ ఈస్ స్టడీడ్ గుడ్, వీఆర్ లుకింగ్ టు మేక్ అవర్ వర్క్ ఎన్విరాన్మెంట్ ప్రాపర్. ఓకే. సో వర్క్ ఎన్విరాన్మెంట్ కోసం వాళ్ళు క్రేవ్ అవుతున్నారు. ఎందుకంటే లెట్స్ సే ఎన్విరాన్మెంట్ లో డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ ఉన్నాయి. లెట్స్ సే ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అయితే ఆ సైకిల్ దెబ్బతింటది. ఓకే. యా. సో దే లుకింగ్ ఫర్ సమ్మన్ హూ స్పీక్, హూ ఓకే. అండర్స్టాండ్ ద థింగ్స్, సో దట్ దే కెన్ ట్రైన్ దెమ్ బెటర్ ఇన్ ఎ షార్ట్ టైం. యా. సో అదే నేను చెప్పాలనుకుంటున్నాను, అంతకు మించి పెద్ద థింగ్ ఏం లేదు. వీ హ్యావ్ ఎనఫ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీ, బట్ you need to prove that I know. Understand? Yeah. ఓకే. అదే అంటే ఒక లైక్ గో యా, ఎడ్ గో చెప్పండి. ఎడ్ గో ఎడ్ గో ఎడ్. యా, అంటే నెక్స్ట్ లైక్ అకామిడేషన్ హౌసింగ్ క్రైసిస్ ఉంది. లైక్ ఐ బీన్ హియరింగ్ దిస్ టైప్ ఆఫ్ న్యూస్. యా ఇట్స్ దేర్. బట్ నేను కూడా ఆ ఓకే. వీడియోస్ చేస్తున్నాను టు బి మేక్ షూర్ అంత ఓకే. ప్రాబ్లం యా, ఐ లేదు. బీన్ సీయింగ్. యా ఇఫ్ యూ యా, యా, లో సి సప్లై అండ్ డిమాండ్ మీకు తెలిసే ఉంటుంది. సో ఐ యా, విల్ టాక్ ఇన్ బిజినెస్ టర్మ్స్, సో యూ అండర్స్టాండ్ సప్లై అండ్ డిమాండ్. సో యా. ఎక్కువ మంది వస్తున్నారు, ఇక్కడ సప్లై తక్కువ ఉంది, వాట్ దే విల్ డూ? సో నెదర్లాండ్స్ అంటే చిన్న కంట్రీ, ఇట్స్ నాట్ లైక్ ఇండియా. ఇట్స్ లైక్ మన ఇండియాలో ఒక సిటీ ఆర్ లైక్ ఒక స్టేట్ ఉన్నంత కూడా ఇట్ వోంట్ అకామిడేట్ దట్. సో ఇట్స్ ఏ సైకిల్, వచ్చిన ఓకే. వాళ్ళు వస్తారు, వెళ్ళేటోడు మనం ఎలా మనం పొజిషన్ చేసుకోవాలి, అది క్వశ్చన్. మన దగ్గర డబ్బు ఉంది, మన యా. దగ్గర టైం ఉంది, కానీ మనం ఎలా ప్లానింగ్ చేయాలి, ఎలా ప్లానింగ్ చేస్తే ఎలా ఇల్లు వచ్చేస్తుంది ఫర్ షూర్. బట్ ఎంత టైం ముందు ప్లాన్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, అది మనం ఫిక్స్ చేసుకుంటే ఇట్ వుడ్ బి లైక్ యూఆర్ ఇన్ అ గుడ్ పొజిషన్. అదొకటి. అండ్ పార్ట్ టైమ్స్ కి మాత్రం ప్రాబ్లం లేదు. సో లైక్ బికాస్ ఇక్కడ లీగల్ ఇల్లీగల్ అనే కాన్సెప్ట్ ఉండదు, ఓకే. బికాస్ ఇట్స్ ఎ స్మాల్ కంట్రీ. సో ఎవ్రీథింగ్ ఈస్ లైక్ ఇన్ సిస్టమాటిక్ ఆర్డర్. యా, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ ఈస్ 16 అవర్స్ లైక్ టైమ్ 16 లిమిట్. hours per week, and also ఓకే. you can work anywhere. It's not like ఓకే. in states లో చాలా మంది మా ఫ్రెండ్స్ చెప్తుంటారు, మీరు యూనివర్సిటీలోనే పని చేయాలి, బయట పని ఓకే. చేయాలి, అలా కాన్సెప్ట్ ఏం లేదు. సో యూ కెన్ ఓకే. వర్క్ ఎనీవేర్, బట్ ద మాక్సిమం రిక్వైర్మెంట్ is 16 hours per week, so that వీక్.
దానికి కూడా ఒక రీజన్ ఉంది. దానికి కూడా ఒక రీజన్ ఏంటంటే, యూ ఎన్రోల్డ్ యాస్ ఎ మాస్టర్ స్టూడెంట్, సో యూ నీడ్ టు హ్యావ్ ఇనఫ్ టైమ్ టు డూ యువర్ అసైన్మెంట్స్, టు డూ యువర్ స్టడీస్. ఎగ్జాక్ట్లీ. అవర్స్ పర్ వీక్ ఇస్ గుడ్. దట్స్ ఇట్. అదే వాళ్ళ రిక్వైర్మెంట్. నువ్వు చేయలేవని కాదు, నువ్వు చెయ్యొచ్చు. ఎంప్లాయర్ నీకు ఎక్కువ పని ఇస్తే నువ్వు చేయొచ్చు, బట్ వాళ్ళు మంత్లీ పే స్లిప్ లో 16 అవర్స్ పెడతారు. ఎక్స్ట్రా మనీ క్యాష్. నెక్స్ట్ మంత్ ఇస్తారు. యూ ఓకే. కెన్ డూ, యూ కెన్ గెట్ సమ్ ఎక్స్ట్రా మనీ, బట్ మంత్ కి మాత్రం ఇంతే. ఎక్స్ట్రాది నెక్స్ట్ మంత్ యాస్ ఎ నెక్స్ట్ బోనస్, మంత్. నెక్స్ట్ మంత్ యాస్ అంటే ఎక్స్ట్రాగా. ఇటు సైడ్ లైక్ క్యాష్ అలా ఏముండదు. లైక్ అలాగే ఏం ఉండదు, లేదు. అలా ఏం ఉండదు. ఇట్ డిపెండ్ ఆన్ ద ఎంప్లాయర్. యా. ఎంప్లాయర్ ఏం చేస్తారు, కొన్నిసార్లు ఏమంటే కంపెనీ రిక్వైర్మెంట్ ఉంది, అవైలబుల్ లేదు, యూనిట్ టు గో, ఓకే. యూ విల్ గో. బట్ ఆ ఎక్స్ట్రా మనీ ఏం చేస్తారంటే నెక్స్ట్ మంత్ దాంట్లో యాడ్ చేయడమేనా, లైక్ వేరే అదర్ వేస్ లో దే విల్ గివ్ యూ ఎన్ లీగల్ వే. ఓకే. క్యాష్ అనే కాన్సెప్ట్ లేదు, ఆనెస్ట్ ఓకే. గా. క్యాష్ బీన్ అనే అంటే వేరే కాన్సెప్ట్, యుఎస్ కానీ యూకే కానీ యా, ఉంటుంది కదా, సో అర్థమైంది. యా. క్యాష్ అనే కాన్సెప్టే లేదు, బట్ దే విల్ గివ్ యూ మనీ ఇన్ యా. సమ్హౌ, అంటే ఇన్ అ ప్రొఫెషనల్ వే. ఓకే. అండ్ అది నువ్వు నీ పేస్ లో చూసుకోవచ్చు, ఎలా ఇచ్చారా ఎక్స్ట్రా ఓకే. డబ్బు. అది మాత్రం ఓకే. ఉంది. సో దాంట్లో మాత్రం బాగుంది. నువ్వు పని చేయి, డబ్బులు తీసుకో, రిక్వైర్మెంట్ ఉంటే ఎక్కువ పని చేయి, డబ్బులు తీసుకో, బట్ కొంత టైం పడుతుంది అంతే. యా, ఓకే. యా. అంటే నేను వెళ్ళేది లైక్ యాక్చువల్లీ గోనింగన్ ఏరియా, సో అక్కడ అకామిడేషన్ ఏమన్నా మనకు ఛాన్స్ ఉందా లైక్ టు గెట్? అక్కడైతే వే చీపర్ యాజ్ కంపేర్ టు యుత్రేక్, ఆమ్స్టర్డామ్, ఈ బికాస్ వీ స్టే ఇన్ ద సెంటర్ ఆఫ్ ద మిడిల్ కంట్రీ. సెంటర్ ఆఫ్ ద యా, కంట్రీ. యా, యా. సో అది ఎక్స్ట్రీమ్ నార్త్. సో ఓకే. దాంట్లో ఏమవుద్దంటే యూ గెట్ ఎవ్రీథింగ్ ఎ బిట్ చీపర్. ఓకే. అక్కడ అది 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 ఇట్ విలేజ్ ఈస్ ద సైడ్, టైప్ ఆఫ్ లైక్ స్టూడెంట్ ఏరియా, అంటే గోనింగన్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టూడెంట్ అండ్ సంథింగ్ ఏదో విన్నా స్టూడెంట్ నేను లైక్. ఏరియా, బట్ ఆ యా. పర్టికులర్ వర్క్ మాత్రం, బికాస్ ఇఫ్ యూ నీడ్ ఓకే. గెట్ ఎ పార్ట్ టైమ్, యూ నీడ్ టు కమ్ టు ద సిటీ. సెంటర్ పార్ట్, ఓకే. బికాస్ యా. అక్కడ అంత బిజినెస్ జరగదు ఆనెస్ట్ గా. ఓకే. సో అదేమవుద్దంటే చీపర్ గా దొరుకుతాయి అన్ని, బట్ ఇట్స్ ఏ విలేజ్ సైడ్, విలేజ్. విలేజ్ ఓకే. సైడ్ కైండ్ ఆఫ్ థింగ్. యా, అండ్ గాట్ ఇట్. బట్ మోస్ట్ ఆపరేషన్స్ అన్ని నీకు ఎక్కడ జరుగుతాయంటే ఐండోవన్, లైక్ ఐండోవన్, నేను కింద నుంచి ఓకే. వస్తున్నాను. ఐండోవన్, ఐందోవన్. ఓకే. ఐందోవన్, మళ్ళీ సెంటర్ లో లైదెన్, ఆమ్స్టర్డామ్, యుత్రేక్, రోటర్డామ్, స్ట్రిక్ట్. మళ్ళీ ఈ ఏరియాస్. అలా మళ్ళీ పైకి పైకి ఎక్కువ అంత ఏమి ఉండదు, బికాస్ కిందకి ఎందుకంటే అక్కడ నుంచి యా. వేరే కంట్రీస్ స్కాటర్డ్ అవుతారు కాబట్టి. సో అక్కడ కొద్దిగా ఉంటాయి అంటే ఓకే. ఇట్స్ సో లైక్ వాట్ అబౌట్ ట్రాన్స్పోర్ట్, అంటే లైక్ ట్రైనా లైక్ బస్సా, లైక్ ఇఫ్ వీ వాంట్ టు కమ్ టు లైక్ సిటీ? ఎనీథింగ్. అండ్ యు నో వాట్, ఓకే. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా యూ హ్యావ్ ఎ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, అండ్ యూ కెన్ రీచ్ ఇన్ ఎ గుడ్ టైం. గుడ్ టైం, ఓకే. టైం ఎక్కడ వేస్ట్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనీకి వర్త్, టైం సేవ్ అవుతుంది. అండ్ ఆల్సో ఓకే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ ఉంటాయి. అది దట్ కెన్ బి లైక్ స్టూడెంట్ సపరేట్ డిస్కౌంట్స్ ఉంటాయి. సో ఇట్ సో ఇట్ కెన్ బి లైక్ గుడ్. యా, యా. యా. అదొకటి. అండ్ అకామిడేషన్ కి అంత ఎక్కువ ప్రాబ్లం లేదు. సో ఇఫ్ యూ ప్లాన్ అహెడ్ యూ విల్ గెట్. అండ్ పార్ట్ యా. టైం కి యూ కెన్ వర్క్ 16 అవర్స్ పర్ వీక్. 16 hours అండ్ per ఇట్ week. అండ్ ఇట్ కెన్ బి ఫ్లెక్సిబుల్, కొన్నిసార్లు తక్కువ ఓకే. ఇస్తారు, కొన్నిసార్లు ఎక్కువ ఇస్తారు. బట్ మేక్ షూర్ 64 అవర్స్, లైక్ 50 to 64 అవర్స్ మాత్రం నీకు మినిమం జాబ్ వస్తుంది, పార్ట్ టైం జాబ్. ఓకే. అండ్ వెంటనే నీకు పార్ట్ టైం రాదు. ఇట్ కెన్ బి లైక్ 1 or 2 months బఫర్ 2 ఉంటుంది months. వచ్చిన Yeah. తర్వాత, Actually, ఎందుకంటే I think we need to get that something number యా, BS. దట్స్ వాట్ యూ డిడ్ ఎ గుడ్ Yeah. రిసర్చ్, ఐ అప్రిషియేట్ దట్. సో ఫస్ట్ వచ్చినాక నువ్వు ఆ బిఎస్ఎన్ నంబర్ తీసుకోవాలి, అది నీకు మన ఆధార్ కార్డ్ నెంబర్ అలాగో ఇక్కడ ఆ నెంబర్ అలాగా. ఓకే. ఓకే. అది వచ్చిన తర్వాత నువ్వు ఒక జాబ్ ఎతకాలి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనుకో నీ ప్రొఫైల్లో, వాళ్ళ తర్వాత అప్లై చేయాలి ఫర్ వర్క్ పర్మిట్ ఓకే. నీ కోసం. అది ఒక 4 weeks పడుతుంది. సో రావడానికి ఒక మంత్, సెటిల్ చేయడానికి ఒక మంత్. అండ్ అదే ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ప్రొసీడ్. యా, అంటే నాది లైక్ యాక్చువల్గా నేను ఆప్షన్స్ అది ఇంతకు ముందు చెప్పినట్టు లైక్ యూకే, నెదర్లాండ్స్ ఇప్పుడు నా ప్రెసెంట్ ఉన్న ఆప్షన్. సో వాట్ ఈస్ యువర్ సజెషన్ అండ్ లైక్ విచ్ ఇస్ బెటర్ యూకే రైట్ నౌ? యూకే అండ్ నెదర్లాండ్స్, రైట్? ఓకే. అంటే సో ఆస్ట్రేలియా డ్రాప్ అయ్యా. యా. ఓకే. సో యా. సి, ఇక్కడ బిఫోర్ వి కంపేర్ 2 countries, ఐ వాంట్ ఆస్క్, అసలు నీ రిక్వైర్మెంట్ ఏంటి, నీ ప్రయారిటీ ఏంటి, అది నాకు కావాలి. బికాజ్ ఐ నో మై ఫ్రెండ్స్ ఇన్ ద యూకే వాట్ ప్రాబ్లమ్ దే ఆర్ ఫేసింగ్. నేను ఓకే. నెదర్లాండ్స్లో నాకు తెలుసు, ఐ కెన్ కంపేర్. బట్ బేస్డ్ ఆన్ వాట్,
నీ ప్రయారిటీస్ బట్టే కదా నేను కంపేర్ చేయగలను. లైక్ నీకేం యా, కావాలి? మెయిన్లీ ఎలా? లైక్ ఐ వాంట్ ఎక్స్పోజర్, నెక్స్ట్ లాంగ్ టర్మ్ లైక్ సెటిల్మెంట్ కానీ పిఆర్, ఆ బేసిస్ లోనే. ఓకే. ఇఫ్ ఐ వాంట్ టు బి జెన్యూన్, దట్ ఈస్ యా. సో ఇన్ దట్ కేస్ ఐ వుడ్ సజెస్ట్ నెదర్లాండ్స్ నేను రిఫర్ చేస్తా. ఎందుకంటే సో నీ ప్రయారిటీస్ ఏంటంటే ఎక్స్పోజర్ కోసం. ఓకే. యా. ఎక్స్పోజర్ కోసం ఎందుకంటే నువ్వు చేస్తున్న ప్రొఫైల్కి నువ్వు కావాలన్న దానికి ఈ కంట్రీ బెస్ట్ ఫిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ యా. క్రైటీరియా. అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ మోస్ట్లీ ద వర్క్ లాంగ్వేజ్ ఇస్ 90. యూ కెన్ సర్వైవ్ విత్ ద 90% ఆఫ్ యువర్ బిజినెసెస్ ఆఫ్ యువర్ డైలీ థింగ్. 90% is good and the additional 10% will be Dutch for the long run. ఓకే. లాంగ్ టర్మ్. అది నువ్వు ఓకే. స్టార్ట్ డే 1లో స్టార్ట్ చేస్తే ఫర్ ఫ్యూచర్ పిఆర్ దానికోసం కూడా ఇది యూజ్ అవుద్ది. సో డచ్ నేర్చుకుంటే ఇట్ విల్ బి లైక్ 2 బెనిఫిట్స్. అండ్ బెనిఫిట్. థర్డ్ థింగ్ ఏంటంటే పిఆర్ రావడానికంటే ఇప్పుడు లెట్స్ సే జాబ్ వస్తేనే నువ్వు ఈ కంట్రీలో ఉండాలి, లేకపోతే పంపించేస్తా అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. ఓకే. నీకు జాబ్ వస్తే విచ్ ఈస్ గుడ్, జాబ్ రాకపోతే నీకున్న ప్రొఫైల్కి యూ కెన్ డూ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వీసా ఆర్ లైక్ స్టార్ట్అప్ వీసా. ఓకే. సో ఆ ఓకే. రెండు కూడా నీకు ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఒక్క వీసా వస్తే యూ విల్ బి లైక్ 2 years. ఓకే. అది ఓకే. నువ్వు మళ్ళీ రెన్యూ చేసుకోవచ్చు. ఓకే. సో ఆ కాన్సెప్ట్ ఉంది. నువ్వు పిఆర్ కోసం అంటే మాత్రం ఇట్ వుడ్ బి ఎ గుడ్ ఆప్షన్ బికాస్ మాస్టర్స్కి వస్తావు, 2 years చేస్తావు, 1 year ఓరియంటేషన్ ఇయర్ వీసా, అండ్ దెన్ జాబ్ వస్తే విచ్ ఈస్ గుడ్. ఇఫ్ నాట్ స్టార్ట్అప్ వీసా ఆర్ లైక్ స్టార్ట్అప్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ వీసా 2 year వీసా అండ్ అగైన్ యూ కెన్ రెన్యూ. 5 years అయిపోయింది. అయిపోయిన తర్వాత పిఆర్. అయిపోయిన పిఆర్. తర్వాత యూ కెన్ డూ విచ్ ఎవర్ యూ లైక్. ఓకే. అంటే ఇంకో డౌట్ లైక్ మెయిన్లీ, యా, ఇప్పుడు మా సపోజ్ 2 years కోర్స్ అయిపోయింది, పిహెచ్డబ్ల్యూ కూడా సపోజ్ ఎండ్ అయిపోయింది. సో ఇన్ కేస్ స్టార్ట్అప్ వర్కౌట్ అవ్వలేదు, ఓకే, జాబ్ రాలేదు, సో వాట్ నెక్స్ట్? లైక్ పిహెచ్డబ్ల్యూ ఎనీ ఛాన్సెస్ వీ కెన్ ఎక్స్టెండ్? సి అదే చెప్తున్నాం. పిఎస్డబ్ల్యూ లైక్ వీసా ఓరియంటేషన్ ఇయర్ వీసా అది మనం ఎక్స్టెండ్ చేయలేం. అది 1 year మాత్రం 1 year. అది మనం ఎక్స్టెండ్ ఓకే. చేయలేం. సో నేను అదే చెప్తున్నాను, అంత ఎడ్జ్ వరకు తెచ్చుకోవద్దు. బికాజ్ ఓకే. ఓకే. తెలీదు అంటే మనకు తెలీదు, ప్రాబ్లం చేసాం, ప్రాబ్లంలో పడ్డం, మిస్టేక్ జరిగింది, అది ఒకటి. నాకు తెలుసు, నేను చెప్పడానికి దట్స్ ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ కాల్ రైట్. నేను చెప్పడానికి మీకు ఇది యా. పాసిబుల్ యా. గా వచ్చేస్తుంది, మనకి ఇంత టైం ఉంది, అయినా మళ్ళీ ఆ క్వశ్చన్ తెచ్చుకోకూడదు కదా. అదే సో అదే. దట్స్ యా, వాట్ ఐ గాట్ వాస్ ట్రైయింగ్ టు సే. సో అంటే నేను మా ఫ్రెండ్స్ వి త్రూ ఇన్ ద సిచ్యువేషన్. మాకు తెలుసు ఇలా చదవలేదు కాబట్టి ఇంత కష్టంగా ఉంది టు గెట్ ఎ జాబ్. ఓకే. అది మాకు ముందు ఎవరైనా చెప్పుంటే ఇట్ వుడ్ బి బెటర్. బెటర్. సో అదే క్వశ్చన్ నేను మీకు ఇప్పుడు యూ హ్యావ్ ఎనఫ్ టైం టు టైం. యా. కరెక్ట్ చేసుకోవడానికి. ఓకే. సో ఎగ్జాక్ట్లీ. నీకు అదే చెప్తున్నా, 2 ప్లాన్లు నీకు ఇచ్చా, ప్లాన్ ఏ ప్లాన్ బి ఇచ్చా, అంతవరకే. ప్లాన్ సి వరకు తెచ్చుకోవద్దు ప్లీజ్. సో ప్లాన్ ఏ, ఎగ్జాక్ట్లీ. అంతే. యా. అంతే బికాజ్ యూ హ్యావ్ ఇప్పుడు ఈరోజు చెప్తా, నెక్స్ట్ మంత్లో ఇది రావాలంటే ఏమీ రాదు. ఓకే. సో ఇట్స్ లైక్ ఏ ప్రాసెస్, ఎవ్రీ డే యూనిట్ టు లెర్న్. అండ్ ఇక్కడ మాస్టర్స్ కూడా చాలా టఫ్గా ఉంటాయి. టు బి షూర్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ స్మాల్ టు బి ప్రిపేర్డ్. డిస్క్లైమర్. యా. కొద్దిగా యా. గట్టిగా చదవాలి, కొద్దిగా రోజు క్లాస్కి వెళ్ళాలి, అక్కడ అందరితో మాట్లాడితే పని అయిపోతుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ థియరీ ఎగ్జామ్ ఉండవు, గ్రూప్ అసైన్మెంట్స్ అవే ఉంటాయి ఎక్కువ. సో ప్రెజెంటేషన్స్. యా. అది నువ్వు చదువుకోవాలి. అండ్ అదే ఈవిగా నువ్వు బాగా చేస్తే, parallel గా డచ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే యూఆర్ అన్ గుడ్ సైడ్. ప్యారలల్ గా అండ్ ఈ గ్యాప్ లో నీకు తెలిసిపోద్ది ఏం నేను ఫోకస్ చేయాలి, ఏ చేస్తే. దట్స్ వాట్ యూ బీన్ ఇన్ ద కంట్రీ, యూ గెట్ మోర్ విండోస్ ఓపెన్. ఓకే. ఎగ్జాక్ట్లీ. యా. సో అది నేను ప్రిఫర్ చేస్తా. నువ్వు రా, ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ గో త్రూ ద ఫ్లో, అండ్ తర్వాత ఏదో ఒక్క రోజు ఒక లైట్ వెలుగుతుంది. దిస్ ఇస్ వాట్ ఐ ఎగ్జాక్ట్లీ. నీడ్. అది మనం చేసుకోవాలి అంతే. ఈ 2 ఆప్షన్లే నీకు మెయిన్, ఇవే ఫీజిబుల్. ఓకే. ఒకటి ఓరియంటేషన్ ఇయర్లో జాబ్ కొట్టడం, లేకపోతే ఓరియంటేషన్ ఇయర్లోనే నువ్వు నెక్స్ట్ దానికి సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్టార్ట్అప్ ప్లాన్ చేసుకోవాలి. కానీ ఆ ఐడియా, ఆ ఫైర్ అనేది నీకు మాస్టర్స్ ఫస్ట్ డే నుంచే రావాలి. యా, ఎగ్జాక్ట్లీ. మాస్టర్స్ ఫస్ట్ డే నుంచే నీ ప్లాన్ ఏంటి, నువ్వు దానికి యూ ఇప్పుడు హావ్ టు స్టార్ట్. యా. స్టార్ట్ ఎర్లీ. స్టార్ట్అప్ అంటే స్టార్ట్అప్ కోసం నేను ఏ ప్రూఫ్స్ రెడీ చేయాలి, ఏ కైండ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలి అని కైండ్ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయి, ఆ వేలో వెళ్ళు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా ఆ ఓకే. వేలోనే ఎలాగ, అది వేలు.
లేకపోతే ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్ చేయాలి, ఎలాంటి టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ అప్లై చేయాలి, ఎలాంటి టైప్ ఆఫ్ కోర్సెస్ ప్రాజెక్ట్ నాస్ అవి చూసుకో. ప్యారల్ గా రెండు చేయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద వెయిట్ చేయి, ఏది బ్రదర్. ఏది ఏది ఫీజిబుల్ దానికి వెళ్ళు, అంతే. దట్స్ వాట్ ఐ వుడ్ రికమెండ్. అది మాత్రం రికమెండ్ చేస్తాను. అండ్ రిమైనింగ్ అడ్మిషన్స్ అండ్ స్టఫ్ అవన్నీ ఈజీ ప్రాసెసే. ఎలాంటిగా ఏమంటారు, అంటే ఆల్రెడీ ప్రాసెస్ అంతా అయిపోయింది. లైక్ ఐ నీడ్ టు పే ద ట్యూషన్ ఫీ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్. యా 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 సో దట్స్ వాట్ ఇట్స్ వెరీ లైక్ నాకు అర్థమైంది నీ లైక్ ఈజ్ ఓవరాల్. ఇట్ బ్లాక్డ్ అకౌంట్ ఆర్ లైక్ దే విల్ రిలీజ్ అమౌంట్ వన్స్ ఐ ల్యాండ్ ఇన్ బ్లాక్డ్ అకౌంట్ నెదర్లాండ్స్? లేదు, జర్మనీ లెక్క బ్లాక్డ్ అకౌంట్ ఏం ఓకే. లేదు. సో అంటే ఇట్స్ లైక్ ఆల్రెడీ ముందే అడుగుతున్నారు లైక్ ఫండ్స్, లైక్ 15 lakhs ఆఫ్ ఫండ్స్. ఎవరు యూని. యూని అడుగుతారు. యూని ఎందుకు అడుగుతారంటే, సో లెట్స్ సే నువ్వు ఓకే. 2 years మాస్టర్సా 1 year మాస్టర్సా? ఇట్స్ 18 months అదంతా, 18 18 months months. అనుకోండి. సో ఆ కన్సిడర్ లైక్ 2 years. యా యా 18 months ఫీజు ఒకసారి నువ్వు కట్టాలి. సో ఓకే. ఫీ ఒకసారి నువ్వు కట్టిన తర్వాత ఇట్ వుడ్ బి లైక్ ఓవరాల్ ఫీ అంతా నువ్వు కట్టేస్తావు. ఇప్పుడు ఏముంటది, నీ దగ్గర లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అది నువ్వు బ్యాంక్ తో మాట్లాడాలి. ఎలాగంటే నేను వచ్చిన తర్వాత మొత్తం లివింగ్ ఎక్స్పెన్సెస్ వేస్తారా, లేకపోతే మంత్ కి వేస్తారా, అది నువ్వు ఒకసారి ఓకే. కనుక్కోవాలి. సో ఆ రెండు యూనిది మాత్రం ఒకటే ప్రాసెస్. ఎక్కడైనా నెదర్లాండ్స్ లో మనం రాకముందే నేను 2 years మాస్టర్స్ చేసిన అనుకో, 1 year ఫస్ట్ కట్టేయాలి. నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ నేను ఇన్స్టాల్మెంట్ అయినా కట్టుకోవచ్చు, లేకపోతే ఒకసారి అయినా కట్టుకోవచ్చు. 1 year ఓకే. మాస్టర్స్ 18 months మాస్టర్స్ అంటే ఒకసారి కట్టేయాలి. అది 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 కాన్సెప్ట్. అండ్ అకామిడేషన్ అవన్నీ స్టఫ్ కూడా దానికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచ్ ఉంది. ఓకే. అంటే నార్మల్‌గా అంటే బేసిక్ అంటే రెంట్ ఎలా ఉంటది? లైక్ ఈజ్ అంటే ఇట్ మీ వీక్లీ పేడ్ ఆర్ లైక్ మంత్లీ? మంత్లీ పే, ఓకే. ఏదైనా మంత్లీ. అండ్ మీకు ఎలా ఉంటదంటే మీకు కొద్దిగా తక్కువ ఉంటది. అండ్ ఆల్సో ఇఫ్ యూ గెట్ స్టూడెంట్ హౌసింగ్ యూ ఆల్సో గెట్ రెంటల్ అలవెన్స్. రెంటల్. లెట్స్ ఓకే. సే ఇప్పుడు నువ్వు 700 కట్టావు అండ్ ద గవర్నమెంట్ విల్ Yeah, పే we యూ బ్యాక్. get a payback. Okay. Yeah, యా I అండ్ think we need to apply like for payback. దట్స్ Mhm. వాట్. అండ్ అది ఆల్సో ప్రతిదానికి దొరకదు, కొన్ని హౌసింగ్ మాత్రమే దొరుకుతుంది. ఇట్స్ లైక్ ఏ Okay. మనం చూసుకోవాలి, ఇది నేను తీసుకుంటే నాకు Mhm. వస్తుందా, ఒకవేళ ఇది తీసుకోపోతే నా ఎంత ఎంత తక్కువ, అది కూడా నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు నాకు స్టూడెంట్ హౌసింగ్ దొరకలేదు, నాకు ఒక సపరేట్ రూమ్ Okay. దొరికింది, దానికి రెంట్ ఎంత కంపేరా, ఓకే అన్ని ఓకేనా, అలా కూడా నువ్వు చూసుకోవచ్చు. అది. అండ్ Okay. ఆ ఏరియాలో ఐ వోంట్ సే ఇట్ వోంట్ బి మచ్ కాంపిటీషన్ ఆబ్వియస్లీ. Mhm. అంత కాంపిటీషన్ Okay. లేదు అక్కడ, బట్ యూ కెన్ ఫిగర్ అవుట్ సంథింగ్ ఫర్ షూర్. Mhm. ఇంకేమైనా డౌట్స్ Yeah. ఉన్నాయా? డౌట్స్ అండి అంటే లైక్ కెన్ వి బై ఎనీ వెహికల్ లైక్ అంటే ఇప్పుడు పార్ట్ టైం కి ఎనీ లైక్ బైసైకిల్ ఆర్ అవన్నీ నువ్వు కార్? కొనుక్కోవచ్చు. కార్ ఐ వోంట్ Okay. రికమెండ్ బికాస్ పార్కింగ్ వే. Netherlands is for bicycle. I heard about that బికాస్ actually. Yeah. సి వాట్, మనకి ఎంత కార్ వచ్చినా లైక్ నీకు లైసెన్స్ ఇండియాలో లైసెన్స్ ఉన్నా ఇక్కడికి వచ్చే Okay. స్టూడెంట్ గా నువ్వు మళ్ళీ You ఇక్కడ have to. లైసెన్స్ అప్లై చేయాలి. ఇఫ్ యూ కమ్ త్రూ Okay. హై స్కిల్ మైగ్రెంట్ ఓన్లీ దేర్ చేంజ్ ద డ్రైవింగ్ లైసెన్స్. ఓకే. సో Okay. నాది కూడా సేమ్ ప్రాబ్లమ్. ఐ వాంట్ టు లెర్న్ డ్రైవింగ్, ఐఎమ్ లెర్నింగ్. నాకు అక్కడ ఇండియాలో Okay. డ్రైవింగ్ వచ్చినా సరే ఐ నీడ్ టు గో త్రూ ఆల్ ద డ్రైవింగ్ Exam. ఎగ్జామ్స్, Driving exam. డ్రైవింగ్ ప్రాక్టికల్స్. మ్యాన్, వీళ్ళు నేర్పించినంత డ్రైవింగ్ మన ఇండియాలో 1%. ఇండియాలో నేను డ్రైవ్ చేసిన ఎప్పుడు ఇటు చూడాలి అటు ఇండియాలో చూడాలి. లైక్ అది అవసరం లేదు. ఇఫ్ యూ హావ్ జెన్యున్ గా. కార్ యూ హావ్ లైసెన్స్. అదే ఇక్కడ అలా కాదు. నాకే చాలా కష్టంగా అనిపించింది డ్రైవింగ్ నేర్చుకోవడానికి, బట్ ఇట్ వాస్ టూ టూ హార్డ్. బట్ ఐ వుడ్ రికమెండ్ సైకిల్ ఓకే. ఫర్ షూర్, ఫర్ షూర్. అండ్ అవి నీకు ఎక్కడైనా దొరికితే, చీప్ గా దొరికితే, ఎక్స్పెన్సివ్ రోడ్డు మీద ఓకే. కూడా దొరికేస్తాయి, అది పెద్ద ప్రాబ్లం కాదు. యా యా. అండ్ అక్కడి నుంచి మనకి ట్రైన్స్ ఉంటాయి, బస్సులు ఉంటాయి, ఈవెన్ ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఉంటాయి. దాంతో నువ్వు సైకిల్ తొక్కి వెళ్ళిపోవచ్చు 20 minutes లో. ఓకే. మ్మ్. అండ్ అవి కూడా తక్కువ రేటే, పెద్ద ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాదు. వన్ టైం నువ్వు పెట్టుకోవచ్చు ఈఎంఐలో అంటే కొన్ని. వాట్ అబౌట్ థెఫ్ట్? అంటే థెఫ్ట్ కూడా అయితే అంట కదా లైక్. అదే మనం ఎక్కడ పెడుతున్నాము, ఎక్కడ లాక్ వేస్తున్నాము. సి మన ఓకే. దరిద్రం ఏంటంటే అక్కడ 100 బైక్లు ఉంటాయి, ఆ నీ బైకే తీసుకుంటే మనం ఏం చేయలేం. నీకు అర్థమైందా? ఓకే. అక్కడ చాలా బైకులు పార్క్ చేస్తాం, యా యా అదే కావాలంటే మనం ఇంకేం చేయలేం. కానీ తీసుకుంటారు, లేదు అనే యా. కాన్సెప్ట్ లేదు, తీసుకుంటారు. కానీ మనకి ఎంత పోయినా పర్వాలేదు, మన బైకే కావాలి, మనం ఏం చేయాలి. నేను సైకిల్ వాడతా, నా సైకిల్ చాలా చీప్. నేను ఓకే. ఒకసారి నేను లాక్ కూడా అయినా, కానీ అది ఎవడు తీయడు, ఎందుకంటే అది అంత బాగుండదు.
అది తీసుకున్న వాడికి ఏం ఓకే. యూజ్ లేదు. సో అలా అలా మనం చూసుకోవచ్చు. అండ్ అది మీరు విత్ కంట్రీలో ఉంటే యూ కెన్ అండర్స్టాండ్ మోర్ ఈజియర్. యా ఓకే. అది. లైక్ అంటే ఇప్పుడు మనకి టూ టఫా? లైక్ కంపేర్ టు అదర్ కంట్రీస్ లైక్ మాస్టర్స్ లైక్ కోర్స్ 1 అండ్ ఇంకా అంటే ఎన్ని డేస్ ఉంటాయి లైక్ క్లాసెస్? ఈస్ ఇట్ కంప్లీట్ వీక్ ఆర్ లైక్ 2 to 3 డేస్? 2 to 3 డేసే ఉంటది. అండ్ యూ కెన్ ఆల్సో లుక్ యువర్ కోర్స్ స్ట్రక్చర్. అండ్ ఓకే. మోస్ట్లీ 2 to 3 డేసే ఉంటది. అండ్ ఐ డోంట్ నో 18 months మేబీ ఇట్ విల్ బి లైక్ డిఫరెంట్ యాహ్! structure or something like that, but mostly it would be like 2 or 3. 2 to 3 And డేస్. you know what? If you understand the subject, ఇప్పుడు మన యాహ్! ఇండియాలో చెప్తారు కాన్సెప్ట్ అర్థం చేసుకో, ఓకే. కాన్సెప్ట్ అర్థం చేసుకోమని, కానీ ఆ త్రూ వెళ్ళరు. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే అలాగే నేర్పిస్తారు. రియల్ ఓకే. టైంకి ఎలా కావాలి. ఇప్పుడు రీసెంట్గా నేను చదువుతున్నప్పుడు ఐ టుక్ ఏ కోర్స్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. ఓకే. ఓకే. అందులో ఎలాగ రియల్ టైం క్లయింట్స్ మాట్లాడతారు, ఎంత బడ్జెట్ హ్మ్. రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అది మాకు ఇన్ ప్రాక్టికల్ గా నేర్పించారు. అదే ఎగ్జామ్ ఎలా ఓకే. డిజైన్ చేసాము, ఇది డిజైన్ చేస్తే దీనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, ఎలా సాల్వ్ చేస్తావు, స్టాక్ హోల్డర్స్ ఒప్పుకుంటారా ఆ బడ్జెట్ లో, అలాగా యాహ్! నేర్పిస్తారు. సో దట్ ఇట్స్ ఈజీ టు లెర్న్ ఫర్ యూ యాస్ వెల్. ఓకే. యా. అండ్ అదే, ఇప్పుడు నీ అప్రోచ్ కరెక్ట్ గా ఉంటే ఇట్ వుడ్ బి ఈజియర్. ఇఫ్ నీ అప్రోచ్ కరెక్ట్ గా లేదంటే యూ నీడ్ టు చేంజ్ హుహు. అది. అండ్ సి, సిన్స్ ఐ వాంట్ టు సే సంథింగ్ వెరీ ఆనెస్ట్ దట్ ఇక్కడికి వస్తే ఓకే. అంత ఈజీగా ఉండదు ఫర్ షూర్. యాహ్! ఇట్ విల్ అలాగని బి హార్డ్. యాహ్! అండ్ అలాగని ఇంపాసిబుల్ కూడా కాదు. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద రైట్ పాయింట్స్ అండ్ ఇఫ్ యూ ప్లాన్ అహెడ్, అందరికంటే హుహు. మనం ఒక 1-2 months అహెడ్ గా హార్డ్. ఆలోచిస్తే యాహ్! వీఆర్ ఆన్ ఎ సేఫ్ సైడ్ ఫర్ షూర్. ఎందుకంటే చాలా మందికి ఏం చెయ్యాలి, అవుతుందా అవ్వదా, ఆ క్లారిటీలో వాళ్ళు ఉంటారు. సో మనకేంటంటే మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి మనం వి ప్లాన్ అహెడ్, కొద్దిగా ముందుగా ప్లాన్ ఓకే. చేసుకుందాం. ఆ ప్లాన్‌లో కొద్దిగా గ్రాడ్యుయల్‌గా ఎళ్తే వి విల్ గెట్ వాట్ వి వాంట్. అండ్ ఆల్‌వేస్ ఐ ప్రిఫర్ టు హావ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇన్ యువర్ హ్యాండ్. యాహ్! సో దట్ ఓకే. మల్టిపుల్ ఆప్షన్స్ ఉండడం వల్ల ఏమవుద్దంటే నీకు ఎక్కువ టైం ఖాళీగా ఉండదు. సో దట్ యూ హుహు. వర్క్ డబల్. సో దట్ ఎప్పుడైతే ఓకే. ఎక్కువ వర్క్ చేస్తే యూ గెట్ మోర్ నాలెడ్జ్. సో వన్స్ యూ గెట్ మోర్ ఎగ్జాక్ట్‌లీ. నాలెడ్జ్ యూ డూ యువర్ బెస్ట్. యాహ్! దట్స్ వాట్ ఐ వుడ్ యాహ్! రికమెండ్. 2, 3 ప్లాన్‌లు పెట్టుకో. డే 1 నుంచి స్టార్ట్ చేయి. రష్ హుహు. ఏం లేదు. రష్ ఏం లేదు. అదే. కానీ అదే. స్లో. గ్రాడ్యుయల్‌గా ప్లాన్ చేసుకొని నీట్‌గా చేసుకో. యూ విల్ బి ఇన్ ద గుడ్ పొజిషన్ ఆఫ్టర్ యువర్ మాస్టర్స్ ఫర్ షూర్. యాహ్! బట్ మేక్ ఓకే. ష్యూర్ టు ప్లాన్ అహెడ్. ఈ వర్డ్ నేను ఎందుకు చెప్తానంటే ప్లాన్ అహెడ్. పాజ్ యాహ్! వద్దు. ప్లాన్ చేసుకొని గ్రాడ్యుయల్‌గా చేసుకుందాం. అదే. అండ్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయా? ఐయామ్ ఇన్ ద కంట్రీ. హ్మ్. ఐ హావ్ లాట్ ఆఫ్ నెట్వర్క్స్. ఐ కెన్ హెల్ప్ యూ ఫర్ ఓకే. షూర్. యాహ్! 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 అండ్ నాకు తెలిసి నీ ప్రొఫైల్‌లో నాకేం అర్థమైందంటే యూఆర్ ఓకే. యూఆర్ హావ్ క్లారిటీ వాట్ టు డూ. బట్ ఆ అకామిడేషన్ దగ్గరే కొద్దిగా నీకు కన్‌ఫ్యూజన్‌గా ఉంది Yeah, వాట్ I've టు been డూ. hearing so many like housing యాహ్! crisis యాహ్! like యాహ్! in Instagram also. Yeah, యాహ్! సో నేను అంత భయపడను. దే హావ్ yeah, ఆప్షన్స్ బట్ వి నీడ్ టు ప్లాన్ అహెడ్ అంతే. yeah. నువ్వు అది చెయ్యి. ఏమైనా డౌట్స్ వస్తే మే మేక్ ష్యూర్ డబ్బులు ఉన్నోళ్ళు చూసుకో ఫస్ట్. తర్వాత టైం Okay, కరెక్ట్‌గా ఉన్నదో చూసుకో. ఆ 2 ఉంటే యూ విల్ గెట్ సమ్‌హౌ. అండ్ ఆల్సో ఒకసారి డెడ్‌లైన్ అయిపోయినా సరే కొంతమంది స్టూడెంట్స్ అది విత్‌డ్రా చేసుకుంటారు. అది కూడా మనకు దొరుకుతది కొన్నిసార్లు. సో మన లక్ కూడా okay. మనకి ఫేవర్ చేస్తాయి కొన్నిసార్లు. అది కూడా నువ్వు చూసుకో. సో దట్ ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ ప్రోగ్రెస్. ఓకే. సో నేను అదే రాసుకున్నాను Mm. నీ ప్రొఫైల్‌లో. సో దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. Make your mind clear, plan ahead, come soon, and like do everything rigorously. So that because ఇక్కడ కూడా బిజినెస్ కి మంచి గ్రోత్ ఉంది. సో Yeah. want you to be study good, job good, and then business. So that you can also do the great things. Yeah. Yeah. And accommodation పెద్ద ప్రాబ్లం లేదు. That can be solved easily. Yeah. Okay. I hope I cleared. That's it, bro. Yeah. 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 No worries, no worries. You can, నీకు ఏ డౌట్స్ ఉన్నా you can call me, you can email me or something like that. Yeah, definitely, bro. I will email you. Yeah. Yeah, perfect. Yeah. And wishing a good luck and see Yeah. you. Thank you, bro. Yeah, yeah, yeah. Bye Sure, bye. sure.